దేవుడు నా గూడును చెదరగొట్టినాడు, కానీ దేవుడే భద్రపరిచినాడు. ఆయన యందలి విశ్వాసాన్ని మరి ఎక్కువగా పెంపొందింపజేసినాడు. ఆయన పైన ఆధారపడే భాగ్యం మాకు మరింతగా అనుభవించగలిగినాం. ఆ పరిస్థితిలో ఎంతో శూన్యం అయిపోయింది ఇంట్లో, అయినప్పటికీ ఎంతో దేవుడు ధైర్యం జరిగించినాడు. నా భార్య యాక్సిడెంట్లో చనిపోయింది. సడన్లీ ఇట్ హ్యాపన్, గ్రేట్ షాక్. కానీ దేవుని కృప మాకెంతో చాలినంతగా ఉండింది. దేవుడు ఎట్లా చేస్తాడంటే, వెస్ట్ జర్మనీలో ఒక రోడ్డు ఉండేదంట, 10 మైల్స్ స్ట్రెయిట్ రోడ్డు, విశాలమైన రోడ్డు. వెస్ట్ జర్మనీలో 10 మైల్స్ స్ట్రెయిట్ రోడ్డు, విశాలమైన రోడ్లో ఎన్నో యాక్సిడెంట్స్ జరిగేవట, ఎంతోమంది చనిపోయేవారట. సో మున్సిపాలిటీ ఆఫ్ వెస్ట్ జర్మనీ వారు వరీడ్, వాళ్ళకెంతో బాధగా, ఏంది ఇంతమంది చచ్చిపోతున్నారో మనం ఏం చేయాలని ఆ పెద్ద పెద్ద అఫీషియల్స్ అందరూ చేరి ఒక కాన్ఫరెన్స్ పెట్టుకొని గవర్నమెంట్ని అడిగితే, గవర్నమెంట్ మీడియా అదంతా గమనించి మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి, మేము ఏం చేయాలో మాకు చెప్పండి అని వాళ్ళకి బాధ్యత అప్పగించాడు. సో ఈ సివిల్ ఇంజనీర్స్, రోడ్ స్పెషలిస్ట్ వాళ్ళంతా డ్రైవర్స్ని ఇంటర్వ్యూ చేసినారు, డ్రైవర్లతో మాట్లాడినారు. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి, వాళ్ళు డ్రైవ్ చేస్తున్నప్పుడు వాళ్ళని గమనించినాడు, వాళ్ళు ఎట్లా నడిపేది అంతా గమనించి ఒక నెల తర్వాత వాళ్ళకు రిపోర్ట్ గవర్నమెంట్కి ఇచ్చినారు. ఏమనంటే, మొదటి స్టేట్మెంట్ ఏంటంటే, రోడ్డు నిటారుగా స్ట్రెయిట్గా ఉంది కనుక యాక్సిడెంట్ జరుగుతున్నాయి అనేది వాళ్ళ ఇన్ఫరెన్స్. ఇన్ఫరెన్స్ అంటే ఫలితార్థం, వాళ్ళ రీసెర్చ్కి ఫలితార్థం. అది ఏంటిది? రోడ్డు స్ట్రెయిట్గా ఉంది కనుక యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మరి వాళ్ళ రికమెండేషన్ ఏంది? ఈ స్ట్రెయిట్ రోడ్ని వంకర్ టింకర్లు చేయమని చెప్పినాడు. అంటే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక టర్నింగ్, మళ్ళీ కొద్ది దూరం వెళ్ళిన మళ్ళీ ఇంకొక టర్నింగ్. అట్లా చేసినప్పుడు డ్రైవర్కి వాళ్ళు స్టడీగా డ్రైవ్ చేయకుండా నిదానం అయిపోతారు, స్లో చేస్తారు. అప్పుడు స్లో చేసినప్పుడు యాక్సిడెంట్లు జరగవు అని రికమెండేషన్. అది నేను విన్నప్పుడు, ఓహో ఇదే మన జీవితంలో జరుగుతుంది. స్ట్రెయిట్గా పోతున్న జీవితాల్లో దేవుడు ఏకదమ్ముగా కదిలిచేస్తాడు, అంతే, ఫినిష్. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, నువ్వు ఊహ కందని సమస్యలను ఎదుర్కొంటావు. నాకు అది జరిగింది. అప్పుడు మేము ఏం చేసామంటే, సనగలేదు గొనగలేదు, ఆయన్ని స్తుతించడం కానీ ప్రార్థించడం, స్తుతిగానములు చేయడానికి మొదలుపెట్టినాం. ఉదయం నుంచి సాయంకాలం వరకు మా ఇంట్లో పాటలు ఉండేవి. ఇంటికా ఉన్నప్పుడు సెలవు రోజుల్లో అయితే నైట్ వచ్చేటప్పటికి ఇంకా 10 గంటలు 11 గంటల వరకు ఫ్యామిలీ ప్రేయర్, ఎన్నో పాటలు పాడేవారం. ఆ విధంగా ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే, ఆ పరిస్థితిలో కూడా దేవుడు మా సంతోషాన్ని ఎక్కువ చేసినాడు. ఆయన పైన ఆధారపడడం నేర్పించినాడు. ఇతరులకి మాదిరికరంగా ఉండుటకు మమ్మల్ని తీర్చిదిద్దినాడు. ఆ విధంగా మేము ఇతరులకు ఎంతో మేలుకరంగా ఉండగలిగినాం, రోల్ మోడల్స్గా ఉండగలిగినాం. అంతటి అవాంతరం జరిగినా మేము నమ్మకంగా ఉన్నాము. ఒకరోజు నేను మార్కెట్కి వెళ్తుంటే మా కాలనీలో ఒక సర్దార్జీ నాకు ఎదురుగా నమస్కారం ఈ చేతులు జోడించి వస్తూ ఉన్నాడు. ఏందా ఇట్లా చేస్తున్నాడు అంటే, నా దగ్గరికి వచ్చి అన్నాడు, భాయిజీ ఆప్కా ఘర్ సే గానా నికల్తే హై, మీ ఇంట్లో పాటలు వస్తున్నాయా? ఇప్పుడు మీ ఆవిడ చనిపోయింది కదా, అది ఎట్లా మీరు పాడగలుగుతున్నారు అన్నాడు. అప్పుడు నేను ఇంటికి తీసుకుపోయి సువార్త చెప్పి, మా సాక్ష్యం అంటే మనకు యేసు ప్రభువులో ఉన్న విశ్వాసం, యేసు ప్రభువులో ఉన్న నిరీక్షణ ఏమిటో చెప్పగలిగినాను. వాళ్ళకంతా ఆశ్చర్యమైంది. ఈ పరిస్థితుల్లో అందరూ ఏడ్చుకుంటూ ఉంటారే, మీరు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారన్నాడు. ఎందుకంటే అప్పుడు నేను చెప్పినాను, దేవుడు మాకు ఒక నిరీక్షణ ఇచ్చినాడు. ఆయన నమ్మకమైన వాడు, ఆయన నమ్మకత్వాన్ని బట్టే అది జరిగించినాడు. అది ఎంతో గొప్ప విషయం. ఆ ఆలోచన రావాలి మనకు. ఆయన పైన ఆధారపడే సౌభాగ్యం దేవుడు ఆ విధంగా ఇస్తాడు. అనేక పరిస్థితుల్లో మనకు అటు జరుగుతుంది వేరే వేరే విధంగా. అప్పుడు మనం ఏం చేయాలా? ఆయన్ని స్తుతించాలా. కీర్తనలు 34:1 మా ఫేవరెట్ వర్స్ అది. ఏమంది? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెను, ఆయన నీతి నా నోట నిత్యము ఉండును. నిత్యము. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, ఎంతో విపరీతమైన పరిస్థితులు జరిగి ఎవరో మనకెంతో ప్రియమైన వారు ప్రభువులోకి వెళ్ళినా, ఆ పరిస్థితిలో కూడా స్తుతించి ఆరాధించి ఆయన నామానికి ఘనత తెచ్చే వారంగా మనము బ్రతకాలి. ఆ విధంగా నేను మా పిల్లలను బతికినాం. అది సంఘంలో ఒక పెద్ద సాక్ష్యం అయిపోయింది. అందరూ చూసినారు. అంతకుముందు సంఘానికి ఎట్లా వెళ్ళే వాళ్ళమో, అరగంట ముందు మేము సంఘానికి వెళ్ళేవాళ్ళం నా 5 మంది పిల్లలతో. అప్పుడు నా భార్య ఉన్నప్పుడు అటే వెళ్ళేవాళ్ళం, ఆ తర్వాత కూడా మేము అటే వెళ్ళగలిగాం.
అది ఒక సాక్ష్యం. మా పిల్లలకి దేవుని మార్గాలు మేము నేర్పించినాం. ఆమె ఉన్నప్పుడు నేను కలిసి మేము నేర్పించినాం. ఇప్పుడు నేను ఒంటరివాడిని అయిపోయినాను. ఆయన దేవుడు నాతో ఉన్నాడు కనుక వాళ్ళకి పిల్లలకి చెప్పగలిగినాం, వాళ్ళని ఆదరించగలిగినాను. వాళ్ళని ఆదరించడానికే ఎన్నో పాటలు దేవుడిచ్చినాడు, వాళ్ళని ఆదరించడానికే. వాగ్దానములనిచ్చి వాగ్దానము నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. లేదు, తీసేయండి. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ఆ వర్డ్ నమ్మకమైన అనేది నాకెంతో కమ్మగా ఉంటుంది. ఎందుకంటే ఆయన నమ్మకత్వాన్ని నేను చవి చూసినాను, ఆయన నమ్మకత్వాన్ని నేను అనుభవించినాను. ఆ కష్టాల్లో కూడా, ఆ విపరీతమైనటువంటి పరిస్థితుల్లో కూడా, ఆ శూన్యమైన పరిస్థితుల్లో ఎంటీనెస్ ఉండేది మా ఇంట్లో. అయినా దేవుని యొక్క సన్నిధిని మేము ఎంతగానో అనుభవించిన వారముగా ఉన్నాం. అందువల్ల మా సంఘంలో నన్ను ఆ దినాలలో ఎక్కువగా వాక్యం చెప్పమనేవారు. ఎందుకంటే నేను ఇంకా బాగా దృఢపరుస్తానని, దృఢంగా ఉంటాను, నమ్మకంగా ఉంటానని నన్నే వాక్యం చెప్పమనేవాళ్ళు. నేను దేవుని యొక్క నిరీక్షణ మాలో ఏముందో అది చెప్పేవాడిని. అప్పుడు మావాడు చిన్నోడు జాషువా ఒకసారి అన్నాడు కదా, పాపా ఒకసారి మనం కూడా అక్కడికే పోతాం కదా. వాక్యం విని విని నేను నిరీక్షణ గురించి చెప్పేవాడిని. చెప్తే వాడు అన్నాడు ఒకరోజు డైనింగ్ టేబుల్ దగ్గర, పాపా ఒకసారి మనం కూడా అక్కడికి పోతాం కదా, అమ్మ ఎక్కడికి పోతే అక్కడికి కూడా మనం పోతాం కదా అన్న. అవునరా, ఒకరి తర్వాత ఒకటి పోతాం, ఎప్పుడు పోతామో మనకు తెలియదు. అక్కడికి పోయిన తర్వాత సంభాషణ ఏముండదు. నేను నా భార్య ఎట్లా వేరు, నన్ను వదిలి ఎట్లా వచ్చినావు నువ్వు, నేను ఎట్లా చేస్తాను నువ్వు వచ్చినావు అని నేను అడిగే అవకాశం ఉండదు. ఆమె నన్ను అడగదు ఏమని, నేను లేకపోతే నువ్వు ఎట్లా చేసినావయ్యా, పిల్లల్ని ఎట్లా కాపాడా, ఆమె కూడా అడగదు. ఆ సంభాషణ ఉండదు. అప్పుడు ఏం చేస్తాం, నిత్యము ఆయన్ని స్తుతిస్తే ఉంటాం అంతే. అది ఒక్కటే పని. ఏంటది? నిత్యము ఆరాధించడం. అందుకనే భక్సింగ్ గారు ఈ ఆరాధన అనేది మన సంఘాల్లో పెట్టాడు. ఆ కారణం చేతనే పెట్టాడు. ఎందుకంటే స్తుతించేది ఈ భూలోకంలో మనం నేర్చుకోవాలా. ఎందుకంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత అది ఒక్కటే మనం చేయాల్సింది, ఇంకేముండదు. ఆడికి వెళ్ళిన తర్వాత ఒరే ఆమె ఎక్కడుంది, లేకపోతే ఆయన ఎక్కడున్నాడు, నాకంటే ముందు వచ్చినాడే, ఆయన ఎక్కడున్నాడు, ఆ వెతికేది కూడా ఉండదు, వెతకని కూడా వెతకం. ఎందుకంటే మహిమ శరీరములతో ఉంటాం. అది ఎంతో ధన్యకరమైన పరిస్థితి. దాని విషయం ఆలోచిస్తే మన సంతోషం అధికమవుతుంది కానీ తగ్గదు. అలాంటి గొప్ప పరిస్థితులకి దేవుడు మనల్ని తెచ్చినాడు. ఎట్లా తెచ్చినాడు? శిలువ కార్యం ద్వారా. ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచినాడు కనుక ఆ పునరుద్ధాన శక్తి ద్వారా, ఆ రక్త శక్తి ద్వారా, ఆ శిలువ శక్తి ద్వారా మనకు రక్షణ అనేది అనుగ్రహించాడు. గొప్ప రక్షణ, నిత్య రక్షణ, పూర్ణ రక్షణ ఇచ్చిన లైవ్లీ హోప్, నిత్యమైనటువంటి జీవము గల నిరీక్షణ దేవుడు అనుగ్రహించాడు. పౌలు అంటాడు జీవము గల నిరీక్షణ. అలాంటి నిరీక్షణ మనకు ఉంది కనుకనే ఈ విధంగా పాటలు పాడగలుగుతున్నాం. పాటలు పాడినప్పుడు నిజమైన హృదయంతో ఆ మాటలని అనుభవిస్తూ పాడాలి. అప్పుడు మనకు ఉత్సాహంగా ఉంటుంది, ఇతరులు కూడా ఉత్సాహంగా ఉంటుంది. సంతోషకరమైన పాటల్ని మన అసెంబ్లీలో చాలా మంది దుఃఖంగా పాడతారు. హల్లెలూయా పాడేదా. అరే అది ఎట్లయా? సంతోషించాలి, ఆనందించాలి, ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన్ని స్తుతించే వారం ఉండాలి. భక్ష్యం గారు ఎప్పుడు పట్టినా ఒక వాక్యం కోట్ చేసేవాడు. హబక్కూకు 3వ అధ్యాయం, హబక్కూకు 3వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి. అర్థమైందండి? దట్ షుడ్ బి అవర్ ఎక్స్పీరియన్స్. అదే మన అనుభవం ఉండాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఫిలిప్ గారు వచ్చినాడు, స్పెషల్ మీటింగ్స్ ఢిల్లీలో పిలిచినాం. ఆ రోజు ఒక ఈవినింగ్, శనివారం ఈవినింగ్ వాళ్ళ ఇంట్లో, ఒక సంఘ పెద్ద ఇంట్లో మీటింగ్ జరగాల్సి ఉండే. అప్పుడు నేను నెక్స్ట్ డే కొరకు ద్రాక్షారసం అవసరం కనుక ఆ బాటిల్ కిసాన్ ద్రాక్షారసం కొనడానికి మార్కెట్లోకి పోయినా.
ఆ బయటనే మార్కెట్ బయటనే అక్కడే కారు పార్క్ చేశాను. ఐ హ్యాడ్ అంబాసిడర్ కార్ అప్పుడు. అది పార్క్ చేసి మార్కెట్లోకి పోయాను. జస్ట్ 5 నిమిషాలే. పోతే అది మార్కెట్ ఆ షాప్ బంద్ అయి ఉంది. వెంటనే వచ్చినాను. వచ్చేటప్పటికి నా కారు లేదు. అరే ఇప్పుడే పోయాను, మళ్ళీ కారు ఎట్లా పోయింది అని అక్కడ ఒకడు టీ అమ్ముతా ఉన్నాడు. ఒకడు వాడిని అడిగినాను, ఇక్కడ నేను పార్క్ చేసిన కదా ఎక్కడ ఉందంటే, సార్ దొంగలు ఎత్తకపోయినారు అన్నాడు. ఎందుకంటే కారు లేకపోతే అది ఒకటే కారణం అన్నాడు. ఏంటంటే పోలీసు వాళ్ళు ఈ కాలనీ లోపలికి రారు, ఈ రెసిడెంట్స్ అసోసియేషన్ ఎంత స్ట్రిక్ట్గా చెప్పింది. సో పోలీసు వాళ్ళు మాత్రం నీ కారు తీసుకుపోలే, రాంగ్ పార్కింగ్ అని. ఇది నీది లేదంటే దొంగలే తీసుకుపోయినాడు సార్ అన్నాడు. పోయి అంత త్వరగా అట్నే సార్ ఇక్కడ అన్నాడు. పోయింది కారు, శూన్యం. నేను కారు పార్క్ చేస్తే ఖాళీ ఉంది. అంటే కారు ఎట్లా పోయింది? దాంట్లో డర్రీస్ ఉన్నాయి, నా హార్మోనియం ఉంది, పాటల పుస్తకాలు ఉన్నాయి, అంతా పోయింది. నేను వెంటనే అక్కడే దగ్గరే ఇల్లు, ఇంట్లో బ్రదర్ ఫిలిప్ గారు ఉండేవారు. ఆడికి పోయి చెప్పినాను, బ్రదర్ గాడ్ హ్యాస్ రిమూవ్డ్ మై కార్ ఫ్రమ్ మీ, దొంగలు ఎత్తకపోయినాడు. ప్రైజ్ ద లార్డ్ అన్నాడు ఆయన. నేను కూడా అయ్యాను. ఆ తర్వాత నా కొరకు ఆయన ప్రార్థన చేసినాడు. ఆ రోజు ఈవినింగ్ వాళ్ళ ఇంట్లో మీటింగ్, అక్కడ బ్రదర్ ఇంట్లో ఎవరైతే ఇంట్లో ఉన్నారో ఆ రోజు మీటింగ్ జరిగింది. నెక్స్ట్ డే ఆదివారం ఆరాధన జరుగుతుంది. వేరే హార్మోనియం తీసుకొని వేస్తా శృతి గీతాలు, నా స్వరం ఫుల్గా పాడుతూ ఉన్నాను. నేను పాడుతూ ఉంటే ఫిలిప్ గారు మెట్లెక్కి వస్తూ ఉన్నాడు. మెట్లెక్కి వస్తా నేను ఆ పాట పాడుతూ ఉంటే విన్నాడు. విని ఆయన వాక్యం చెప్పేటప్పుడు చెప్పినాడు, సి రావ్, హీ హాజ్ లాస్ట్ హిజ్ కార్ బట్ స్టిల్ హీ ఈజ్ రిజాయిసింగ్ అన్నాడు. దట్ ఈస్ ది స్పిరిచువల్ యాటిట్యూడ్. మనకి ఎన్ని విపరీతంగా ఉన్నా, అనుకోనని పరిస్థితుల్లోకి దేవుడు మనల్ని పెట్టినా ఫస్ట్ థాట్ ఏమి రావాలంటే, దేవుడే ఇది కలుగజేసినాడు, దేవుడే ఇది మన జీవితంలో అనుమతించినాడు అన్న భావన మనకు రావాలి. అది కానీ వచ్చిందంటే నువ్వు చింతించవలసిన అవసరమే ఉండదు, దుఃఖపడవలసిన అవసరమే ఉండదు. దేవుడే కలుగజేసినాడు. శిష్యులతో అన్నాడు కదా, లెట్ us go on to the other side. మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో ఉంది. లెట్ us go on to the other side. అద్దరికి పోదాము రండి అంటాడు కదా. అద్దరికి అంటే ఆవలికి పోదాము రండి అంటాడు. ఆయనేమో ఓడలోనే పడుకో ఉంటాడు. అద్దరికి పోదామంటే పోతూ ఉంటారు. ఆయనే ఉన్నాడు పడవలో ఆయనే ఉన్నాడు. సముద్రంలోకి అద్దరికి పోదాము రండి అని ఆయన దేవుడు చెప్పినాడు కనుక ఆ అద్దరికి పోవడానికే ఆ మార్గంలోనే పోతున్నారు. ఆయన చెప్పిన మార్గం గుండానే పోతున్నారు. కానీ ఏమొచ్చింది? తుఫాన్ వచ్చిందండి. తుఫాన్ వచ్చింది. వాళ్ళంతా భయకంపితులైపోయినారు. శిష్యులు ఎంతో భయపడినారు. మేమంతా చచ్చిపోతాం, ఆయనైతే ఎట్లన్నా తప్పించుకుంటాడు, మేము మాత్రం పోతామని ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నారు? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటారు. మనమని చెప్పరా, ఆయన కూడా ఉన్నాడు కదా. వాళ్ళు చెప్పచ్చు కదా, మనకు ఎంతో డేంజర్ సార్, ఏమన్నా చేయండి అని చెప్పరా. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటాడు. అంటే వాళ్ళు ఆయన పక్కన పెట్టారు. ఆయన ఎట్లయినా తప్పించుకుంటాడు, పోయేది మేమే అని వాళ్ళ భావన. అయినప్పటికీ దేవుడు ఏం చేసినాడు? పీస్ బీ స్టిల్. ఆడొక మాట ఉందండి, నాకు చదివినప్పుడల్లా నాకు ఆశ్చర్యమే కలుగుతుంది. హీ సెడ్ అంటు ది సీ అంటాడు ఉందాడ. దేవుడు యేసు ప్రభు సముద్రముతో చెప్పాను. సముద్రానికి చెవులు ఉన్నాయా? సముద్రం వింటుందా? కానీ ఆయన మాటలు వింటుంది. ఎందుకంటే అది ఆయన సృష్టి అంతయు భువన భోంతరాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. సమస్తం ఆయన ఆధీనంలో ఉంది. అందుకనే సీతో మాట్లాడగలిగినాడు. స్టాండ్ బీ ది పీస్ బీ స్టిల్ అన్నాడు. ఏకదం ఏమైంది? నిమ్మలం అయిపోయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుడే కలుగజేస్తాడు, దేవుడే మనం పరీక్షిస్తాడు. అప్పుడు యేసు ప్రభువు అంటాడు కదా, మీకు ఇంతైనా విశ్వాసం లేదా? ఇంకనూ విశ్వాసం లేదంటాడు. ఇన్ని చూసినారు కదా, ఇన్ని అనుభవించినారు కదా, అయినా మీకు ఇంకా విశ్వాసం లేదా, ఇంకా నమ్మకం లేదా అంటాడు యేసు ప్రభువు. అదే మాట దేవుడు మనతో అంటున్నాడు. ఇన్ని మీ జీవితాలు జరిగించితేనే, ఇన్ని ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు మీ జీవితంలో ఆల్రెడీ నేను జరిగించినాను కదా, అందువల్లే మీరు ప్రాణంతో ఇంకా ఉన్నారు కదా, అందువల్లే మీరు సజీవంతో ఉన్నారు కదా, అందువల్లే మీరు వివిధమైన హోదాలతో ఉన్నారు కదా. కానీ మన పరిస్థితి ఎట్లా? చిన్నది వచ్చేటప్పటికి గొనుగుతూ ఉంటాం, సణుగుతూ ఉంటాం, ప్రార్థన చేయడం మానేస్తాం, స్తుతించడం మానేస్తాం, వాక్యం చదవడం కూడా మానేస్తాం. అందుకని దేవుని వాక్యంలో ఏముంది?
2వ తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం. గిడియన్ చదువుతాను, వినండి. ద గా ఈజ్ ఇంపార్టెంట్. గి అండ్ గా, నమ్మదగని వారం అయినప్పటికీ ఆయన మనకు నమ్మదగినవాడు. నమ్మదగిన వారము మనము, ఆయన నమ్మదగినవాడు. అది వ్యత్యాసం. అర్థమైందా? ఆయన పైనే మనం ఆధారపడాలి. ప్రభు ఏం జరిగించినా ఆయన చిత్తానుసారముగానే జరిగిస్తాడు. ఆయనే మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడైతే మీరు ఇక్కట్లలో, ఇబ్బందుల్లో, టెన్షన్స్లో, పరిస్థితులు బాగలేనప్పుడు ఉంటారో, ఆ పరిస్థితులప్పుడే దేవుడు మీ పక్షంగా పనిచేస్తున్నాడు అన్నది మీరు గ్రహించాలి. ఏంటి? ఆ పరిస్థితిలోనే, ఆ క్లిష్టమైనటువంటి విపత్తులలోనే, ఆ సమయంలోనే యేసు ప్రభు నీ పక్షంగా పనిచేస్తున్నాడు. అది కనుక గ్రహిస్తే నీకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది. ఆఫీసులో ప్రాబ్లం, ఇంట్లో ప్రాబ్లం, మండలీలు, చర్చిలో ప్రాబ్లం, లోకంలో ప్రాబ్లం, ఎక్కడ పట్టినా ప్రాబ్లం, చుట్టూ ప్రాబ్లమ్స్ మనకు. వాటన్నిటిలో దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మన పక్షాన పనిచేస్తున్నాడు. ఒక ఆయన సముద్రంలో ఓడలో పోతుంటే ఆ ఓడ షిప్ బ్రేక్ అయిందంటే ఓడ సముద్రంలో పగిలిపోయింది. అందరూ వెళ్ళిపోయారు, ఎట్లంటే చెదిరిపోయినారు. ఎంతమంది చచ్చినా ఎంతమంది ఎవరికి తెలియదు. ఒకడు మాత్రం ఒక వుడన్ ప్లాంక్, దాన్ని ఏమంటారు, వుడన్ అంటే చెక్క, ఒక పెద్ద చెక్క దొరికింది ఆయనకి. దానిపైన అట్లా పడిపోయినాడు. ఇంకా అట్నే సొమ్మసిల్లిపోయినాడు. ఆ అలలు కొట్టుకుంటా 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 ఒక తీరంలో ఆయన పడేసింది. బోర్లో ఆ చెక్క మీద పడిపోయి ఉన్నాడు. 2-3 దినాల తర్వాత ఆయనకి మెలకు వచ్చింది, స్పృహ వచ్చింది. స్పృహ వచ్చేటప్పటికి ఆయన సముద్ర తీరాన ఉన్నాడు. సముద్రంలో కొన్ని చెట్లు ఉన్నాయి. అరే ఇక్కడికి వచ్చినానే అని చెప్పి బతికినాను కదా అని సంతోషించాడు. దెన్ ఆ అడవిలోకి పోయినాడు. పోయి గట్టి కేకేసినాడు, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా సహాయం చేస్తారా అని అంటే ఏమి రెస్పాన్స్ రావడంలే. ఏంటి? అరే వినండి. సో అరుస్తున్నాడు, ఎవరైనా ఉన్నారేమో సహాయం చేయండి, నేను ఇక్కడ పడిపోయినాను, ఇది నాకు ఈ స్థలం తెలియదంటే ఎవరే కానీ రెస్పాన్స్ ఇవ్వడంలే. ఎవరు లేరు అక్కడ. నిర్మానుష్యమైనటువంటి అది ఒక ద్వీపం. ఇంకా ఆయనకు అర్థం కాదు, ఎట్లా బాయ్ ఇక్కడి నుంచి పోయేదానికి అని చెప్పి ఆయన చొక్కా తీసుకొని అక్కడ ఉన్న చెట్టు ఒక కొమ్మ తీసుకొని చుంచి ఆ చెట్టుకి ఆ చొక్కాని తగిలించి ఆ సముద్ర తీరాన ఇట్లా అంటున్నాడు సముద్రం వైపు. ఏదన్నా ఓడ పోతా పోతా నన్ను చూస్తుందేమో, నన్ను రక్షిస్తుందేమో అనుకొని ఇట్లా చేస్తా ఉన్నాడు. అది సాయంకాలం చేసేవాడు, దినమంతా చేసేవాడు. కానీ ఏ ఓడ కూడా ఆయన దగ్గరికి రాలే. అది ఎప్పుడు ఏ ఓడ కూడా పోవడం లేదు ఆ మార్గంలో. డైలీ చేసేవాడు. అది ఒక పని అయిపోయింది ఆయనకి. అందుకని ఆడ ఉండేసి ఇంకా నేను బతకాలి కదా అని చెట్లు ఆకులు చిగురులు అయి తింటా బతుకుతున్నాడు. ఒకరోజు ఏం చేశాడంటే చలిగా ఉంటే కొన్ని కట్టెలు అవి తెచ్చి రాళ్ళతో నిప్పులు తయారు చేసి మండించుకొని చలి కాచుకుంటున్నాడు. చలి కాచుకుంటూ వాడికి ఆకలి ఏమన్నా ఆకులు తిందామని చెప్పి మళ్ళీ అడవిలోకి వెళ్ళినాడు. అడవిలోకి వెళ్ళి వచ్చేటప్పటికి వాడు గుడిసె వేసుకున్నాడు. ఆ గుడిసె అంతా తగలబడింది. గుడిసె తగలబడి ఏమైంది, ఒక పెద్ద స్మోక్ పైకి ఆకాశం వైపు పోతా ఉంది. గుడిసె తగలబడిపోయింది. వీడు వచ్చేటప్పటికి గుడిసె తగలబడింది. అప్పుడు ఎంతో దుఃఖపడినాడు. ఏది ప్రభా, నాకు ఒకటే ఒక గుడిసె ఉండే, నేను ఎంతో విపత్తులో ఉన్నాను, ఎంతో కష్టపడి కట్టుకున్నాను, దాన్నే తగలబెట్టేసినావే అని ఏడ్చాడంట. ఏడ్చి మోకాల మీదకి వచ్చి తను తాను అర్పించుకున్నాడంట. ప్రభా నీవే నాకు సహాయం చేయి అని మోకాల మీదకి వచ్చేటప్పటికి కాసేపటికి ఒక చెయ్యి ఆయన భుజం పైన పడిందంట. ఇట్లా భుజం పైన ఒక ఆయన వెనక నుంచి వచ్చి చెయ్యి వేసాడు. ఇట్లా చూస్తే ఆయన క్యాప్టెన్, ఒక షిప్కి ఆయన నావికుడు. ఆయన చూసి అన్నాడు అంట, నువ్వు పంపించిన స్మోకింగ్ సిగ్నల్ మేము చూసినాము, అది చూసి నిన్ను విడిపించడానికి వచ్చినామన్నమాట. ఆ స్మోకింగ్ సిగ్నల్ పంపించింది ఎవరండి? దేవుడే. దేవుడే ఆ గుడిసెని కాల్చేటట్టు చేసినాడు. అట్లా చేస్తాడు మనకు. ఒక్కొక్కసారి మన గుడిసెల్ని కాల్చేస్తాడు. మనం ఏదో ఏర్పాటు చేసుకుంటాం, ఏదో మనం సర్దుకుంటాం, దాన్నే తగలబెట్టేస్తాడు. తద్వారా
నేను అందుకని చెప్తున్నాను, మనం ఎప్పుడైతే ఒక ప్రాబ్లంలో చిక్కుకొని తన్నుకులాడుతూ ప్రభా ఇది నాకు దోవ ఎక్కడుంది, నేను ఎట్లా తప్పించుకోగలను, దాన్ని ఇంగ్లీష్లో అంటాం టైట్. ఆ సమయంలో కూడా దేవుడు మన కొరకు ఆయన పని చేస్తూ ఉన్నాడు. నా జీవితంలో జరిగింది, అనేక సార్లు తగలబెట్టేసినాడు. గట్టిగా ఏడ్చుకునేవాళ్ళు నేను మా పిల్లలు. బట్ వీ నెవర్ మర్మర్డ్. వీ స్టార్టెడ్ సింగింగ్. దేవుడు ఎన్నో పాటలు ఇచ్చినాడు, ఆ పాటలు పాడుకుంటూ స్తుతిస్తూ ఆరాధిస్తూ గడిపేవాళ్ళం మేము. తద్వారా మాకెంతో దేవుని ఎంతో నమ్మకం ఇంకా ఎక్కువైపోయింది, దిగినికృతమైంది, డబుల్ అయిపోయింది. ఆయన పైన ఆధారపడడం నేర్చుకున్నాం, ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఇక్కడ ఇందాక మనం చదివినాం కీర్తనలు 59:1 రెండో భాగం ఏం చదివినాం? తరతరములకు నీ యొక్క విశ్వాస్యతను నేను నోటితో తెలియజేసేదను. ఇది ఎంతో ఇంపార్టెంట్, అర్థమైందండి? తరతరములకు, మన తరములకు, మన పిల్లలకు మనం చెప్పుకోవాలి దేవుడు ఎన్ని ఆశ్చర్యకారాలు జరిగించినాడు, ఎన్ని మన జీవితంలో ఆయన అలవ చేసినాడు. ఆ తర్వాత ఆ విషయాల్లో నుంచి మనల్ని ఏ విధంగా తప్పించుకుంటూ ముందుకు కొనసాగించినాడు అనేది మన పిల్లలకి చెప్పుకోవాలి. ఎప్పుడన్నా చెప్పుకున్నారు అట్లా? అన్నీ ఏంటంటే కథలు చెప్తాను, కానీ మీ జీవితంలో అనుభవించినటువంటి ఆ విశ్వాస్యతను పిల్లలకి చెప్పాలి. నేను ఎప్పుడు డైనింగ్ టేబుల్కి వెళ్ళేటప్పటికి నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుని నా రూమ్లో ఏదో ఒకటి నా జీవితంలోనే ఒక అనుభవం పిల్లలకి చెప్పాలి అన్న భారంతో పోయి కూర్చుంటాను డైనింగ్ టేబుల్ దగ్గర. కూరలు గీరలు అడ్డం వచ్చి తినేటప్పుడు మొదలు పెడతా నా కథ. నా జీవితంలో జరిగిన కొన్ని ఘట్టాలు, చిన్న ఒక ఘట్టం, వాళ్ళు మళ్ళీ తినకుండా చేయను, నేను గప్పాలు కొట్టకూడదు మళ్ళా. చిన్న సంఘటన ఒకటి చెప్తాను, దేవుడు ఎంత నమ్మదగిన వాడు అని. అది వాళ్ళు ఇంటూ వచ్చినారు, ప్రతిసారి అదే చెప్తా ఉంటే ఒకసారి జాషు అన్నాడు కదా మా చిన్నవాడు, పప్పా ఇది ఆల్రెడీ చెప్పినావు అన్నాడు. నేను చెప్పిన మళ్ళా వినరా అన్నా. అట్లా చెప్పుకోవాలి మనము, మన పిల్లలకి చెప్పుకోవాలి. తద్వారా కొన్ని వాళ్ళు చూసింటారు ఎదిగినప్పుడు, అంతకుముందు వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళకి తెలియలే, కానీ దేవుడే మమ్మల్ని కాపాడుతూ వచ్చాడు, భద్రపడుతూ వచ్చాడు. అది వాళ్ళకి తెలియదు కనుక మనం వాళ్ళకి తెలియజేయాలి. అదే అందుకనే దావీదు కర్త అంటే కీర్తన రాసిన ఏమంటాడు? తరతరములకు నీ విశ్వాస్యతను ప్రకటించేదను, తెలియజేసేదను. దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చినాడు, అది ఒక ప్రాజెక్టుగా తీసుకోవాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటిది ఒక వ్యవస్థ, దాన్ని మనం ఒక ఇంజనీర్ ఒక బిల్డింగ్ కట్టాలంటే అది ఒక పెద్ద ప్రాజెక్ట్. ఆయనంతా ప్లానింగ్ చేసి, స్కీమింగ్ చేసి, బేల్దారులు ఏం చేయాలనో, వాళ్ళు ఏం చేయాలనో అంతా తెలియజేస్తారు. ఆ విధంగా మన కుటుంబాన్ని, మన పిల్లల్ని కాపాడుకోవాలి, వాళ్ళకు సరైన మార్గంలో నడిపించాలి. అది ఎప్పుడు చేయగలము? ఆయన విశ్వాస్యతను చవి చూచినప్పుడు, ఆయన విశ్వాస్యతను అనుభవించినప్పుడు, ఆయన విశ్వాస్యతను ప్రకటించే వారంగా ఉంటాం. అది మన పిల్లలకి, మన కుటుంబాలకి అది ఎంతో క్షేమం. ఇప్పటి నుంచన్నా ప్రారంభించండి. ఈ జీవితంలో ఇప్పటి వరకు కూడా మీ జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు మీకు జరిగించినాడు. ఏదో అవకాశం వచ్చినప్పుడు సంఘంలో సాక్ష్యం చెప్పడమే కాదు, పిల్లలకి చెప్పుకోవాలా. వాళ్ళ పిల్లల మనసులో ఎంతో స్ట్రాంగ్గా పడిపోతుంది మీరు కానీ చెప్తే. అది వాళ్ళు పెద్ద అయినప్పుడు వాళ్ళు కూడా అదే విధంగా ఆయన పైన ఆధారపడతారు. దానికి భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా సంతోష ఆనందములతో వారి జీవితాన్ని గడపాలి. దాని కొరకు త్యాగం చేయాలి. త్యాగం చేసి ఒకరికొకరం సర్దుకుంటూ బ్రతకాలి. మా అత్తమ్మ ఒక మాట చెప్పేది మాకు, ఐ కెనాట్ ఫర్గెట్ దట్. అయ్యా, మా ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండేవి, నేను మా ఆయన కూడా కొట్లాడేవాళ్ళం. అది ఎట్లాంటి కొట్లాట అంటే ఆయన చెప్పింది, ఆయన అప్పుడప్పుడు నన్ను అరుస్తూ ఉంటాడు, ఆయన అరుస్తూ ఉంటే నేను నోరు నిలపను, నేను నోరు ఇప్పను, నేను ఏమే కానీ జవాబు చెప్పను. ఆయన అరుస్తూ ఉంటాడు, అలసిపోయి వెళ్ళిపోతాడు బయటికి. నేను ఆయన కొరకు ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత కొన్నిసార్లు నేను కూడా అరుస్తాను ఆయన్ని. నేను కూడా సామాన్యురాలిని కాదు, నేను కూడా ఆయన్ని అరుస్తా. అరిస్తే ఆయన కూడా మాట్లాడంట, ఆయన గమ్మని ఉంటా అంట. ఇంకా కొట్లాటేటది. అది దట్ ఈస్ ఎ వండర్ఫుల్ డివైన్ క్వాలిటీ. ఒక్కోసారి ఎంతో ఉక్రోషం వస్తుంది, కోపం వస్తుంది, సహనం కోల్పోతాం. అప్పుడు ఏదో ఒకటి అంటాం భార్యతో, ఏదో ఒకటి భర్తతో అంటాం. అప్పుడు ఏం చేయాలి? ఇంకొక పార్టీ ఏం చేయాలా? మాట్లాడకూడదు, అదర్వైజ్ డిస్కు అవుతుంది. ఎదిరించకూడదు, వినాలి అంతే. భర్త అరుస్తున్నాడు, భార్య వినాలి, రెస్పాండ్ చేయకూడదు. దేవుని కాకపోతే ప్రభువా
ఆయనకి సహాయం చేయని ప్రార్థన చేసుకోవాలి. అట్లా బట్ ఇట్ ఫర్ టాట్ నువ్వు ఇట్లా అన్నావా, బా అన్నాడే అన్నాడే అనేది ఇంక నువ్వు కూడా ఏదో అనేది, ఇంకా కొట్లాట. పిల్లలు బిత్తరపోయి చూస్తూ ఉంటారు మిమ్మల్ని. ఆ పరిస్థితి దగ్గరికి రాకూడదు. దైవత్వం కలిగి ఉండాలా, దైవ క్రమం కలిగి ఉండాలా, దైవ స్వభావం కలిగి ఉండాలా. దైవ స్వభావం ఏంది? ఈ చెంప కొడితే ఈ చెంప చూపించాలి, మనం కొట్టేది ఇంకో దెబ్బ. ఆ పరిస్థితిలో నుంచి మనం వైదొలిగి రావాలి. దేవుడు మన పట్ల ఏమేమి జరిగించనో అవి మన పిల్లలకు, మన కుటుంబాల్లో చెప్పుకోవాలి. నేను ఎన్నో చెప్పినాను, అందుకని మా పిల్లలు ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు కోట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు నాకు జరిగినవి వాళ్ళు చెప్తుంటారు డైనింగ్ టేబుల్ దగ్గర. నాకు ఎంతో సంతోషం అవుతుంది. ప్రభా వాళ్ళని ఆ పరిస్థితిలోనే ఉంచు అని నేను ప్రార్థన చేస్తుంటాను. ఆయన నమ్మదగినవాడు, గుర్తుపెట్టుకోండి, ఆయన నమ్మదగినవాడు. మనం నమ్మదగని వారం అయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా మన జీవితాల్లో నిరూపించుకున్నాడు కనుక ఆయన్నే నమ్ముకుందాం, ఆయన వైపే చూద్దాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 5వ వచనం చదవండి. వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోని. ఎవరి ముఖములు? ఎవరైతే ఆయన వైపు చూస్తారో, అంటే ఎవరైతే ఆయన పైన ఆధారపడతారో, ఎవరైతే ఆయన్ను నమ్ముకొని బ్రతుకుతారో వాళ్ళ ముఖములు ఎప్పుడు లజ్జ వహించరు. ఆ విధంగా జరగదు, నిరాశపడరు. సో ఆ విధమైనటువంటి జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆయన నమ్మకమైన వాడు, అది మన హృదయంలో నాటుకుపోవాలి. ఎన్ని పరిస్థితులు విపరీతమైన, ఇప్పుడు మస్తు కరోనా వచ్చి పోయింది, మళ్ళీ కొన్ని నెలలకి హైదరాబాద్లో 10 days మినిస్ట్రీ చేయాలి. ఒక అసెంబ్లీలో 10 days మినిస్ట్రీ కంటిన్యూస్లీ, మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీటింగ్స్. 2 దినాలు అయిపోయినాయి. 3వ రోజు రాత్రి జ్వరం వచ్చింది. నాకు వణుకు వస్తుంది, ఎంతో చలి, జ్వరం వచ్చేసింది. నాకు అనిపించింది నాకు మళ్ళీ కోవిడ్ వచ్చిందని. నెక్స్ట్ డే మార్నింగ్ టెస్ట్ చేయించుకుంటే కరోనా ఉంది. నాకు రెండోసారి వచ్చింది. హైదరాబాద్లో ఒక హోటల్లో పెట్టారు, కరోనా వచ్చింది. నేను మనోహర్కి చెప్పినాను, మనోహర్ అసెంబ్లీలో నేను 10 రోజులు మినిస్ట్రీ చేయాల్సి ఉండే. వాడికి ఎంతో ఇష్టం, ఎందుకంటే వాళ్ళ తాత అంతా నాకు బాగా తెలుసు. ఆ పిల్లోడికి చెప్పి, అయ్యా నేను రేపు రాలేను, వేరే వాళ్ళని అరేంజ్ చేస్తామంటే, అది ఎట్లా అంకుల్, ఎవరికి తెలియదులే, ఎవరికి చెప్పంలే, నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వు వచ్చి వాక్యం చెప్పన్నారు. నేను చెప్పిన దట్ అమౌంట్స్ చీటింగ్ కదా, చీటింగ్, ఇది మంచిది కాదు, నా ద్వారా ఇంకా వేరే వాళ్ళకి అంటుకుంటుంది, నేను రానయ్యా అట్లాంటి పనులు నేను చేయను అని. విద్యాధర్ రావు నాకు ఫ్రెండ్, ఆయన ఎంతో మంచి విశ్వాసి బోధకుడు కూడా. విద్యాధర్ రావు సైదాబాద్ అసెంబ్లీకి ఫోన్ చేసి ఆయన రిక్వెస్ట్ చేశాను, నాకు ఇట్లా అయిందయా, రెస్ట్ ఆఫ్ ది డేస్ 8 దినాలు నువ్వే వాక్యం చెప్పాలంటే ఇమీడియట్లీ ఒప్పుకున్నాడు. ఆయన పరిచయం చేసిన నా స్థానంలో. అప్పుడు కూడా దేవుడు నన్ను కాపాడినాడు. నేను అనుకున్నా మళ్ళీ దేవుడు తీసుకెళ్తాడేమో అనుకున్నా. అప్పుడు ఇంకా అక్కడి నుంచి వచ్చి మాకు డాక్టర్ ఇంట్లో ఉన్నాను నేను. జస్ట్ వారం రోజుల లోపల నేను బాగా అయిపోయాను. మళ్ళీ టెస్ట్ చేస్తే కరోనా లేదు. దెన్ ఐ ట్రావెల్డ్ బ్యాక్ టు ఢిల్లీ. సో దేవుడే కలుగు చేస్తాడు కొన్ని. ఎందుకంటే నేనున్నాను అని మనకు జ్ఞాపకం చేయడానికి చేస్తుంటాడు. అవి భరించాలి మనం. నేను భరించినాను, దేవుడు నాకు సహాయం చేసినాడు. సో మనం ఆయన నమ్ముకుందాం. ఎక్కున్నప్పటికీ ఈ దూర ప్రదేశంలో ఎంతో రావడం ఎంతో కష్టమైంది. మా కారు కూడా ఎరకపోయింది, అయినా కానీ దేవుడు మాకు సహాయం చేసినాడు. ఎన్ని కష్టాల కన్నా వచ్చి నా భారం ఏంటంటే, చిన్న అసెంబ్లీకి ఎక్కడైతే ఊరు పోలేదో అక్కడికి పోవాలనిపిస్తుంది నాకు. ఇద్దరున్నా కానీ సంపూర్ణమైన వాక్యం చెప్తా, అది నా భారం. నాకు మందితో నాకేం ఎక్సైట్ కాను. 1000 మంది 7000 మందికి కూడా నేను వాక్యం చెప్పినాను కాలింపాంగ్లో, 2000 3000 హెబ్రోన్లో కానీ మెడ్రాస్లో కూడా చెప్పినా. ఐ డోంట్ గెట్ ఎక్సైటెడ్ బై ది క్రౌడ్. అంటే దానివల్ల నేను పెద్ద ఉత్సాహం రాదు నాకు. బిలీవర్స్ 2-3 ఉన్నా కానీ సంపూర్ణంగా వాక్యం చెప్తా. అది నేను చేయాలని నాకు ఎంతో ఆకాంక్ష. అందుకని నా కొరకు ప్రార్థన చేయండి, సరేనా? షాల్ వి ప్రే?